హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియాంక వారణాసి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, నేను బెంగళూరు టు హైదరాబాద్కి వచ్చేస్తున్నాను. చాలా రోజులకు అనమాట, ఆల్మోస్ట్ లాంగ్ లీవ్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఇట్స్ సడన్ ప్లాన్. సో గాయ్స్, ఇంకా వచ్చాను. ఎప్పుడంటే 2:30కి స్టార్ట్ అయితే నేను ఇక్కడ 3:15కి రీచ్ అయ్యాను అనమాట. యాక్చువల్గా అయితే బండి మీద 15 మినిట్స్లో రావచ్చు, లిటరలీ 15 to 20 మినిట్స్లో రావచ్చు. ఈవెన్ దో సాటర్డే, ఈరోజు సాటర్డే అయినా అక్కడక్కడ ట్రాఫిక్ ఉంది అండ్ బస్లో కాబట్టి మనకి ఇంత టైం అయింది. అండ్ వచ్చిన వెంటనే ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకున్నా బికాస్ ఇట్స్ అన్ప్లాన్డ్ థింగ్. నేను రేపు వద్దామనుకున్నా, బట్ ఈరోజు స్టార్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయా. ఇది మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే, అసలు నేను ఎట్లా వచ్చిన, నా స్ట్రగుల్ ఏంటి, ఇంకా ఈ స్ట్రగుల్ కాకుండా నేను లైక్ లీవ్స్కి ఏం అవసరం లేదనుకోండి, అంత ప్రాబ్లం ఏమి అవ్వలేదు. బట్ దెన్ ఆల్సో సో ఇదంతా అయింది కదా, సో ఇలా జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకున్నా. అండ్ మా డాడీ కోసం 2 సర్ప్రైజెస్, మా లడ్డు కోసం యాజ్ యూజువల్ చాక్లెట్స్ అవి ఇవి ఉన్నాయి అన్నమాట. సో అన్నీ తీసుకున్నా, అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. సో ఇంకా నేను చూసారు కదా ఎంత జిడ్డుగా ఉన్నా. యాక్చువల్గా నేను రేపు హెడ్ బాత్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు టైం ఉంది, కుదిరితే హెడ్ బాత్ చేద్దాము అని అనుకుంటున్నా, లేదా ఇట్లనే వెళ్ళిపోతా, చూద్దాము. సో నేను ఫ్రెష్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈరోజు, చాలా ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది నేను వెళ్ళే రూట్లో మెయిన్గా. సో నాకు ఇప్పుడు రావడానికే 1 hour పట్టింది అంటే డెఫినెట్గా 1.5 hour కంటే ఎక్కువ, 2 hours. నేను 1 hour 45 minutes ఫాస్ట్గా, అంటే 2 hours ముందే నేను స్టార్ట్ అయిపోతా ఇక్కడికి. నా బస్ వచ్చేసి 7:45కి ఉంది. సో నేను ఇక్కడ 6 లోపే స్టార్ట్ అవుతా ఈరోజు, సో దట్ నాకు టెన్షన్ ఉండదు ఒక్కదాన్ని లగేజ్ క్యారీ చేసుకొని ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి. అన్వేష్ ఏమో డైరెక్ట్ ఆఫీస్ నుంచి, వాడి ప్లాన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాను. నేను అన్సడన్గా లైక్ అన్ప్లాన్డ్ కాబట్టి నాకు ఇంత ఇదైపోతుంది. సో చూడండి ఎంత ఉబ్బరిస్తుంది గాయ్స్, చాలా ఉబ్బరిస్తుంది. సో ఇంటికి వెళ్తున్నా అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదేనమాట నా లగేజ్. ఈసారి ఏమంతా లేదు, జస్ట్ తీసుకొని వెళ్తున్నా. ఇది దుమ్ము ఇది క్లీన్ చేయాలి. అండ్ నా బ్యాగ్లో ఇది నా మైక్, ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా బ్యాగ్ పోయింది, సో ఇవి నా సొంత, అంతే, ఇంకేం లేవు. ఈ 2 తీసుకొని వెళ్ళాలన్నమాట. హలో గాయ్స్, సో రెడీ అయిపోయాను. సో ఇంకా వెళ్ళాలి. 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా. సో యాక్చువల్గా బస్సు వచ్చేసి 7:45కి ఉంది, బట్ ట్రాఫిక్ వల్ల ఎంతకైనా మంచిది ముందే బస్సులో వెళ్తున్నాం. అదే మనం బైక్ మీద వెళ్తే 10 to 25 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం ఎంత ట్రాఫిక్ ఉన్నా. సో అందుకని చెప్పేసి సో 5:45కి వెళ్దాం అనుకుంటున్నా. సో వెయిట్ చేస్తున్నా. సో ఫ్రెష్ అప్ అయిపోయినా, మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా, సో దట్ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి. చూడండి లగేజ్ అవన్నీ కూడా పెట్టేసుకున్నా. ఇంకా కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఇంకా స్నానం చేసుకున్నాను. నాకు ఇవన్నీ వర్క్స్ సడన్గా చేసుకునేసరికి ఫుల్ స్వెటింగ్, ఇప్పుడు కూడా చెమటలు వస్తున్నాయి, అట్లుందనమాట. సో ఇప్పుడైతే మొత్తం బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం, బస్కి వెళ్ళాలి. సో బస్ స్టాప్ దగ్గరే మనకి, సో నడుచుకుంటూ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో బస్ అయితే చాలా బస్సెస్ ఉంటాయండి బెంగళూరులో అయితే చాలా బస్సెస్ ఉంటాయి. సో టెన్షన్ లేదు, బట్ ట్రాఫిక్తోనే టెన్షన్. సో చూద్దాం ఏమవుతుందో. చెప్పాను కదా గాయస్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని. యాజ్ యూజువల్ నేను అనుకున్నట్టే చాలా ట్రాఫిక్ ఉంది, బట్ నేను అనుకున్నంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే లేదు, నార్మల్గానే ఉంది. జస్ట్ ఒక 45 మినిట్స్లో నేను రీచ్ అయిపోయినా.
చాలా ముందు రీచ్ అయిపోయినా. ఇంకా చాలాసేపు వెయిట్ చేస్తుండే అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసిన నేను బస్ స్టాప్ దగ్గర. సో గాయస్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. కాకపోతే దోమలు కుడుతున్నాయి ఇప్పుడైతే. చూడండి బస్ స్టాప్. సో వచ్చేసిన, చాలా ముందే వచ్చేసినా కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. 1 అవర్ ముందే వచ్చేసిన. బస్ గాయస్, అన్వేష్ ఎక్కే బస్. ఫైనల్లీ నా బస్ అయితే 1 అవర్ వెయిట్ చేసినాక ఆన్ టైంకి వచ్చింది. నేనే ముందు వచ్చేసిన. సో నా లగేజ్ పెట్టేసి నేను ఇంకా బస్ ఎక్కేసాను అనమాట. బస్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. నేను మ్యాక్సిమం 3-4 టైమ్స్ దీంట్లోనే వచ్చిన. చాలా బాగుంటుంది ఇది కంఫర్ట్గా అండ్ ఆన్ టైం ఉంటారనమాట. అట్లాగే నన్ను ఆన్ టైం పికప్ చేసుకున్నారు. ఆన్ టైం డ్రాప్ కూడా చాలా తొందరగా చేసేసారు అనమాట. గైస్ 6:30 వరకు నేను ఆరంగూర్లో ఉన్నా అండ్ ఫుల్ నిద్రలో ఉండే అనమాట. ఇంకా నాక్ చేస్తుండే ఎవరబ్బా అని చూస్తే అక్కడ వాళ్ళు వచ్చేసి ఆరంగర్ ఇది అని చెప్పేసి అనేసరికి బ్యాగ్ తీసుకొని దన్న ఉరుక్కుంటూ వెళ్ళిన. నిద్ర మబ్బులో చూస్తున్నారు కదా నా ఫేస్, అసలు పిచ్చి దానిలాగా ఉన్నా. నిద్ర మబ్బులో ఉండే అనమాట. ఇంకా వెంబడే డాడీకి కాల్ చేసి నేను ఆరంగర్కి వచ్చేసా. అసలు మా డాడీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు షాక్లో నన్ను రేపు కదా రావాలి, ఈరోజు వస్తున్నా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకా బస్ ఎక్కి టికెట్ తీసుకొని ఇంకా మందమల్లమ్మ వరకు వచ్చేసాయి అనమాట. సో అక్కడ మా డాడీ గురించి వెయిట్ చేస్తుండే. సో అలా జరిగింది గాయస్ నా జర్నీ. చూద్దాం మా మమ్మీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. మా డాడీ వచ్చేసాడు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా నేను చూడంగానే. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 months అయిపోయింది కంటిన్యూస్గా. అండ్ చూసి షాక్ కూడా అయిపోయినా. బికాస్ చాలా బక్కగా అయిపోయాడు. బికాస్ ఆఫ్ షుగర్ వల్ల చాలా బక్కగా అయిపోయాడు. బక్కగా అండ్ ఎట్లనో అనిపిస్తుండే. అండ్ యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ఒక థింగ్ జరిగింది. వచ్చేటప్పుడు స్కిడ్ అయిపోయిందంట. అండ్ కాళ్ళు చాలా, అసలు నాకు బైక్ నడుపుతున్నప్పుడు చెప్పలేదు, తర్వాత తెలిసింది. బట్ కాళ్ళు బెనికినట్టు అయింది అది. అండ్ ఇంకా షాప్లో ఏదో పని ఉందంటే, ఇది మా ఓన్ హౌస్, ఇంకా షాప్ దగ్గరకు వచ్చి షట్టర్లో ఇంకా పని వస్తువులు ఏమో కావాలి అంటే తీసుకొని వెళ్తున్నాడు అనమాట. పాప మా పెయిన్లో కూడా. సో ఇంటికి వచ్చేసా. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది అండ్ నన్నే బెదిరిచ్చేసింది. బోవు అనుకుంటా, నేను చూసుకోలే. అండ్ మా లడ్డు అయితే నిద్ర మబ్బులో చూడండి మీరే. గుడ్ మార్నింగ్ లడ్డు. బాగానే లేచింది డాడీ, ఒక్క మాటకే లేచింది. సో ఇంకా వచ్చి మంచిగా ఫ్రెష్ అయిపోయి అందరితో ముచ్చట్లు పెట్టి ఇంకా ఫుల్ ఆకలి అవుతుండే. మా మమ్మీ మంచిగా అసలు ఎన్ని రోజుల నుంచి ఇడ్లీ తినాలి, ఎందుకంటే బెంగళూరులో ఇడ్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇడ్లీ తినేసరికి అబ్బా అమ్మయ్య అనిపించింది. ఇంటి ఫుడ్డేనండి ఎంతైనా. ఇంకా అందరితో మాట్లాడుకుంటూ అలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట.
పెట్టేసి వచ్చి లడ్డు పోయి చిన్న పెట్టాపమ్మా. సో గాయస్ ఈరోజు వీడియోకి ఇంతేనండి. చాలాసేపు అయింది వచ్చి, ఇంకా మంచిగా తిని ఇడ్లీ చేసింది మా మమ్మీ, ఇడ్లీ తిన్నా. అండ్ ఇంట్లో ముచ్చట్లు పెట్టి తర్వాత బ్లౌజెస్ కుట్టాలి అని చెప్పినా కదా, సో ఆ స్టిచ్చింగ్ గురించి మాట్లాడి చేసి సో అట్లా రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు కొంచెం నిద్రపోవాలి, ఫుల్ నిద్ర వస్తుంది. సో ఈ రోజుకి వీడియో ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.